హాయ్ అండి. గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారండి? ఏంటి కడుగుతున్నానని చూస్తున్నారా? వర్షం అయితే 10 రోజుల నుంచి ఏదో ఒక టైంలో వర్షం పడుతూనే ఉంది కదండి. ఇక గురువారం మొత్తం ప్రతి గురువారం అయితే కడిగేసుకుంటాను. ఇక కడిగేసిన తర్వాత అయితే నైట్ అయితే వర్షం పడింది. ఇక మార్నింగ్ తెల్లవారుగానే ఇక ఆ మొక్కల మట్టి మొత్తం దుమ్ము మొత్తం వీధి వైపు అయితే మొత్తం ఉందండి. సరే ఇంక మార్నింగ్ లేవగానే ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకా మొత్తం అయితే కడుక్కొని వచ్చాను. ఆ వీధి వైపు సందు అదంతా కడుక్కొచ్చానండి. ఇంతకీ ఈ వీడియో ఏంటని చూస్తున్నారా? ఏంటంటే డైలీ వ్లాగ్స్ పెడతారు కదండి. నాకైతే ఒక ఆలోచన వచ్చింది. డైలీ కాదు కానీ వన్ డే వ్లాగ్ పెడదామని నాకైతే ఎప్పటి నుంచో ఒక ఆశ. ఇంకా సరే అని చెప్పి ఎప్పటి నుంచి అనుకున్నా ఏదో ఒక అడ్డు వస్తుంది. సరే అని ఇంక ఈరోజు అయితే స్టార్ట్ చేశాను. ఇంకా స్టార్ట్ చేసి ఇంకా అంతా కడుక్కొచ్చిన తర్వాత ఇంకా పక్క బట్టలన్నీ కూడా మడతలు పెట్టుకొని ఇంకా తర్వాత అయితే ఇల్లంతా శుభ్రంగా తుడుచుకొని వస్తున్నానండి. ఇక అవన్నీ తుడటానికి అయితే చాలా టైం పడుతుంది. అన్నీ సర్దుకొని అన్నీ తుడవటం అయితే చాలా టైం పడుతుందండి. ఇంకా సరే అని చెప్పి ఇంక అన్నీ చక్క పెట్టుకుని అన్నీ పక్క బట్టలన్నీ మడత పెట్టుకుని తుడుచుకొని వచ్చానండి. ఇంకా తర్వాత అయితే ఒక్కొక్కరు నిద్రలేస్తున్నారు. మా వారైతే లెగిసి ఫ్రెష్ అయిపోయారు. ఇంకా తర్వాత మా అమ్మాయి మా అబ్బాయి ఇంకొకళ్ళు అయితే నిద్రలేస్తున్నారండి. ఇంకా ఈ లోపైతే నేను శుభ్రంగా ఇల్లు అయితే తుడుచుకొచ్చేసి ఇంకా తుడవటం అయిపోయిన తర్వాత అయితే ఇంకా మార్నింగ్ అయితే మా వారికి అయితే డైలీ లేవగానే టీ అయితే ఇవ్వాలండి. ఫస్ట్ టీ ఇవ్వాలి ఆయనకి. ఇంక ఈరోజు అయితే ఆయన ఫ్రెష్ అయిపోయారు. ఇంకా తర్వాత అయితే నేను ఇంకా ఇల్లంతా తుడుచుకుని పని అంతా చేసుకుని టీ అయితే పెట్టాను. ఇంకా మా పిల్లలకైతే వాళ్ళిద్దరికైతే నేను చెరుకు గ్లాసు పాలు ఇస్తానండి. వాళ్ళకైతే చెరుకు కప్పులో పాలు పోసాను. ఇంకా తర్వాత మా వారికి నాకు అయితే టీ పెట్టానండి. ఇంకా టీ పెట్టిన తర్వాత ఇంకా పిల్లలకైతే పాలు, మా వారికి నాకు టీయా. ఇంకైతే ఇంకా పిల్లలకి ఆయనకి ఇచ్చేసి నేను కూడా టీ తాగేసానండి. ఇక బ్రేక్ఫాస్ట్ ఇంకేంటంటే అట్లయితే వేస్తానండి. ఇక మా ఇంట్లో దోశలు అంటే చాలా ఇష్టం నాకు, మా పిల్లలకు కూడా. ఇంకా మా వారు కూడా ఇష్టంగా తింటారు. సరే అని చెప్పి దోశలు అయితే వేసాను. ఇంకా అందులోకైతే వేరుశనగ గుళ్ళు చట్నీ అయితే చేశానండి. ఇంకా దోశలు వేసి ఆ గుళ్ళు చట్నీ చేసి ఇక మా వారికి అయితే టీ ఇచ్చిన తర్వాత అయితే దోశలు వేసి ఇంకా టిఫిన్ కూడా మా వారికి పెట్టాను. ఇంకా ఆయన కూడా టిఫిన్ అయితే చేశారు. ఇక ఆయన అయితే టిఫిన్ అయితే తిన్నారండి. ఇంకా టిఫిన్ తినేసి ఇంకా ఆయన అయితే వర్క్ అయితే వెళ్ళిపోయారు. ఇంకా నేను కూడా టిఫిన్ చేసి పిల్లలకి టిఫిన్ పెట్టి ఇంకా నేనైతే ఇంక బ్రేక్ఫాస్ట్ అయితే మార్నింగ్ చాలా హడావుడి కదండి. ఇంకా టిఫిన్లు అందులో దోశలు అయితే అస్సలు పని అవ్వదు. ఇంకా మా వారికి అయితే టిఫిన్ పెట్టాను. ఆయన తినేసి ఆయన వర్క్కి వెళ్ళిపోయారు. ఇక నేనైతే ఇక మా చిన్న అబ్బాయి అండి, ఎవరంటే మా జిమ్మి బాబు, వాడినైతే పాలు తాగమని పెడితే తాగకుండా చూడండి ఎలా చూస్తున్నాడో. మా అబ్బాయి అయితే చాలా అలిగాడండి, మా జిమ్బాబు. వాడు అలగడానికి కూడా ఒక కారణం ఉంది. అదేంటంటే చైన్ వేస్తేనండి. ఆ చైన్ వేయటం వల్ల మౌనవ్రతం ఇంకా నిరాహార దీక్ష అవన్నీ చేస్తున్నాడండి. పాలు తాగమని పెడితే ఆ పాలు గిన్నె దగ్గరికి వెళ్తున్నాడు, తాగకుండా మళ్ళీ పక్క వెళ్ళిపోతున్నాడు చైన్ వేసానని. చైన్ ఎందుకు వేసానంటే మా పైన వాటర్ ట్యాంకులు అయితే అవి వాటర్ కారిపోతున్నాయండి, ట్యాంకులు పగిలిపోయి. ఇక ఆ ట్యాంకులు అయితే మొత్తం తీసేసి వేరే కొత్త ట్యాంకులు అయితే పెడుతున్నారు. అందుకే వర్కర్స్ అయితే పైకి కిందకి తిరుగుతున్నారు. మా జిమ్ అరిచేస్తుంటే వాళ్ళు భయపడుతున్నారు, కట్టేయండి అని చెప్పి వాళ్ళైతే రిక్వెస్ట్ చేసుకున్నారు. సరే అని చెప్పి నేనైతే చైన్ వేసాను. మా జిమ్ బాబు అయితే అలిగేసి కూర్చున్నాడు. ఇక బట్టలు అయ్యి ఉంటే కొన్ని బట్టలు అయితే ఉతికానండి. మబ్బుగా ఉందని చెప్పి అన్ని బట్టలు అయితే ఉతకలేదు, కానీ చేతితో ఉతికే బట్టలు అయితే కొన్ని బట్టలు ఉతికాను. ఇంక ఈలోపు వంట ప్రిపేర్ చేద్దాం అనే లోపు మా అమ్మాయి అయితే వంట పని అయితే లేదు కదమ్మా, ఇవాళ ఈ పూట అయితే వంట పని అయితే లేదు కదా అని చెప్పి అయితే గుర్తు చేసింది. అవునండి, ఈ పూట అయితే వంట పని లేదు. ఏంటంటే మా ఊర్లో అన్లిమిటెడ్ మల్టీ క్విజన్ రెస్టారెంట్ అని ఓపెన్ చేశారండి. ఓపెన్ చేసిన రోజునైతే బిర్యానీ పొట్లం అయితే ₹1 అండి. ఇక చాలామంది వెళ్ళి అయితే అక్కడ లైన్లో నుంచుని అయితే తిన్నారంట. ఇంక మేమైతే ముందు రోజు ఇంకా వెళ్ళాం కాబట్టి ముందు రోజు అయితే
యాప్ అయితే డౌన్లోడ్ చేసుకుని 1 రూపీ బిర్యానీని మేమైతే ఆర్డర్ పెట్టామండి. ఇంకా ఆర్డర్ అయితే ఇంకా ఇంటికైతే వచ్చింది. ఇంకా అప్పుడే వంట పని లేదు. ఇంకా అబ్బాయి వస్తాడు, డెలివరీ బాయ్ వస్తాడు అని అనుకుంటున్నాం. ఈలోపే డెలివరీ బాయ్ అయితే కాల్ చేశాడు. ఎక్కడ అడ్రస్ అంటే చెప్పి ఇంకా సరే పైకి రమ్మంటాం, ఎందుకని నేనే కిందకి వెళ్ళి అయితే బిర్యానీ అయితే తీసుకొచ్చానండి. ఆర్డర్ పెట్టడం వల్ల అయితే 52 రూపీస్ అండి. అక్కడికి వెళ్ళి తింటే 1 రూపాయి. ఇంకా ఆర్డర్ అయితే 52 రూపీస్ అండి. ఇంకా నా సెల్లోంచి అయితే ఒక బిర్యానీ పెట్టాం. ఇంకా ఆర్డర్ అయితే వచ్చింది. ఇంకా బిర్యానీ ఎలా ఉందని చెప్పి నేనైతే ఓపెన్ చేశాను. చాలా వేడివేడిగా ఉందండి. ఇక ఓపెన్ చేయగానే గుమగుమలాడిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇక మా వారి సెల్లో కూడా ఒక బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టామండి. నా సెల్లో ఒకటి, మా వారి సెల్లో ఒకటి పెట్టాము. ఆయన కూడా ఇంకా సెంటర్లో కనిపిస్తే డెలివరీ బాయ్ ఇచ్చాడంట. ఆయన తెచ్చిన పొట్లం కూడా ఓ 52 రూపీస్ అండి. అది ఆర్డర్ వల్ల అయితే ఛార్జెస్ అయితే 51 రూపీసు. ఒక బిర్యానీ అయితే 1 రూపీ అండి. ఆ ఒక్కరోజే ఆఫర్ అది. ఇక మిగతా డేస్ అయితే 199 రూపీస్ అండి. బిర్యానీ రెస్టారెంట్ అయితే చాలా బాగుందంట. మేమైతే చూడలేదు కానీ ఆర్డర్ పెట్టుకుని ఇంటికి తెచ్చుకుని అయితే తిన్నాము. ఇంకా మా వారు సెల్లో పెట్టిన బిర్యానీ అయితే మా అబ్బాయికి మా వారికి అయితే ఇద్దరికి సరిపోయిందండి. ఇంకా నా సెల్లో పెట్టింది అయితే మా పాపకి నాకు ఇద్దరికి ఫుల్ అయిపోయింది. ఇంకా మా జింబాబు కూడా పెడితే వాడైతే చికెన్ ముక్కలు తింటే రైస్ తిండండి. వాడు చికెన్ ముక్కలు తినేసి వదిలేశాడు. ఇక ఈవినింగ్ అయితే మళ్ళీ వాటర్ 5కి వస్తాయండి. 5 o'clock వాటర్ వస్తాయి, మంచి నీళ్ళు. ఇంకా సరే ఇంకా బిందెలు అవి తోముకొని వాటర్ అయితే పట్టుకున్నానండి. ఇక వాటర్ పట్టుకున్న తర్వాత ఇంకా ఈవినింగ్ మళ్ళీ పని కదండి. ఇంకైతే ఇంట్లో వండుకోవడం, వార్చుకోవడం ఇంకా ఆడవాళ్ళు ఇవే కదండి పని. ఇంకా వాటర్ పట్టిన తర్వాత అయితే గిన్నెలన్నీ బయట వేసుకుని అయితే తోమడం స్టార్ట్ చేశానండి. ఆ పూట వంట పని లేకపోయినా సరే గిన్నెలు చూడండి ఎన్ని ఉన్నాయో. ఇక నేను తోమితే మా అమ్మాయి అయితే కడిగింది. ఇంకా గిన్నెల పని అయిపోయిన తర్వాత మొక్కలకైతే వాటర్ పోసాను. ఇంకా డైలీలాగే ఇంకొక మొక్క అయితే ఎండిపోయిందండి. మేము లేకపోవడం వల్ల నీళ్లు పోసేవాళ్ళు లేక. ఇంకా మిగతా మొక్కలకైతే వాటర్ పోసాను. మేమైతే ఒక వారం రోజులు ఊరు వెళ్ళాము. ఊరు నుంచి వచ్చేటప్పటికైతే ఒక మొక్క అయితే ఎండిపోయింది. ఇంకా అదేమైనా చిగురొస్తుందేమో అని ఆశతో అలా అయితే పీకకుండా ఉంచానండి. ఇంకా మిగతా మొక్కలకైతే వాటర్ పోస్తున్నాను. ఇంకా మా జింబాబు అలవాటే కదండి నా వెనకాల తిరగడం. ఇంకా పని వాళ్ళు అయితే వెళ్ళిపోయారు. మా జిమ్మిని అయితే ఇప్పాను. ఇక అమ్మాయిసా పని అయిందనే లోపు అయితే మా వారు వచ్చి టీ అయితే పెట్టమన్నారండి. సరే అని టీ అయితే పెట్టాను. ఇంకా ఈవినింగ్ అండి. ఇంకా ఈవినింగ్ అయితే వంట చేయాలి కదండి. ఉదయం అయితే వంట చేసే పని లేదు, ఇంకా ఈవినింగ్ వంట అండి. ఇంకా సరే రైస్ అయితే కడిగి పెట్టి నేను రైస్ అయితే వండాను. ఇంకా మా జిమ్మి బాబుకి అయితే పెరిగేసి అన్నం అయితే తినిపించానండి. ఇంక ఈలోపు మా వారైతే చికెన్ తీసుకొచ్చారు. ఇంకా సరే అని చెప్పి ఇంకా రైస్ వండేసాను కదా, ఇంకా చికెన్ వండుదామని చెప్పి ఇంకా జిమ్మికి అన్నం తినిపించిన తర్వాత ఆనియన్ చాపర్లో అయితే ఉల్లిపాయలు అయితే కట్ చేస్తున్నానండి నేను. ఇంకా సరే చికెన్ వండుదామని చెప్పి ఇంకా వంటగదిలో అయితే లైట్ వేసినా సరే కొంచెం చీకటిగా ఉంది. ఇంకా సరే ఇంకా వంట అయితే రైస్ వండేసాను. ఇంక తర్వాత చికెన్ అయితే వండాను. నేను చికెన్లో అయితే టమాటాలు వేస్తానండి. కూర అయితే చాలా టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుందండి. మా ఇంట్లో వాళ్ళందరికీ ఇష్టం. ఇంకా ఈరోజు వ్లాగ్ అయితే ఇదండి. ఇంకా వంట అయితే అయిపోయింది. ఇంకా మా అబ్బాయి వచ్చిన తర్వాత అయితే ఇంకా అందరం కలిసి కూర్చొని అయితే భోంచేస్తాం. అప్పుడైతే మా జింబాబుకి చికెన్ పెడతానండి. చికెన్ రైస్లో కలిపి పెట్టిన ముక్కలు తినేసి రైస్ వదిలేస్తాడు. నా ఈ వీడియో మీకు నచ్చితే సపోర్ట్ చేయండి. బాయ్ అండి.